నగరంలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో ఈరోజు యూజేసీ ఆధ్వర్యంలో అనేక మంది కార్యకర్తలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఉలమాలు కానివ్వండి, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరికి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ముస్లింలకి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనందరం గమనిస్తాం. వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని వాళ్ళు కాజేసేయాలని చెప్పేసి ఏ విధంగా అనేక చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ కబ్జాలు చేసుకోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం, అదే విధంగా కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలా. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఆ బిల్లు ఆమోదించిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా శాంతియుతంగా అనేక సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, జమాతులు కానివ్వండి, ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లుని మనీ రోల్ బ్యాక్ చేసుకోవాలా, ఏ విధమైతే రోల్ బ్యాక్ చేయాలో అదేవిధంగా ఈ బిల్లు వాపస్ తీసుకోవాలని చెప్పేసి అనేక విధంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మేము శాంతియుతంగానే ఈ బిల్లు వాపస్ అయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా వాపస్ తీసుకునే వరకు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు గతంలో కూడా ముస్లిం మైనార్టీలు అండగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ సంబంధించి కూడా ఏ విధంగా లోక్సభలో రాజ్యసభలో వ్యతిరేకించిన విషయం కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మైనార్టీలు అండగా ఉంటారో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజ్ నుంచి జరిగిన ప్రదర్శనలో ఇవాళ పోలీసు వారు చాలా బాగా సహకరించారు. వాళ్ళకు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో వారందరూ కూడా వాలంటీర్లుగా, అదేవిధంగా మంచినీరు సంబంధించి కానీ ఇతర విషయాల్లో కానీ ఏర్పాట్లకు సంబంధించిన అంశంలో కానీ సంపూర్ణంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ముస్లిం సోదరుడు రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరైనటువంటి వారు, అదేవిధంగా మధ్యతరగతి మేధావులు, ఇవాళ అది కూడా అడ్వకేట్స్, వాళ్ళందరూ ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా సంపూర్ణంగా ఇవాళ పిలుపునిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకు పేరు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ వక్ఫ్ సవరణ చట్టాన్ని, ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించాలని చెప్పి రాజ్యాంగానికి విరుద్ధమైంది ఆర్టికల్ 25, 26కు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకొని వచ్చి బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ 2014 నుంచి అధికారంలో వచ్చిన ప్రభుత్వం ముస్లింకు వ్యతిరేకంగా చట్టాలు, ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, ప్రజాస్వామిక హక్కులు కాలరాసేటువంటి ఈ ప్రభుత్వ విధానాలు ఎండగట్టాలి. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఇవాళ పార్లమెంట్లో అమిత్ షా అవమానపరుస్తామన్నాడు. అందుకే రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వారు ఇవాళ అధికారంలో ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీకి రోజులు దగ్గర పడ్డాయి. ఈ చట్టాలు వెనక్కి తీసుకోకపోతే మణిపూర్ నుండి ఇవాళ బెంగళూరు వరకు దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ముస్లిం మహిళలు భయపడకుండా రోడ్లపైకి వస్తామన్నారు. తక్షణమే ఈ బిల్లును, ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.